హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 10వ వచనం, నా తల్లిదండ్రులను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. యెహోవా నీ మార్గము నాకు బోధించుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గము నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులకును క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదకు లేచి ఉన్నారు. నా విరోధుల ఈచకు నన్ను అప్పగించకమో. అయ్యా 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 నాకు సహాయం చేయి, నీ మార్గం నాకు చూపించయ్యా. నీ 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 నన్ను పట్టుకోవడానికి పొంచున్న వారి తప్పుడు మార్గంలో నుంచి నన్ను విడిపించయ్యా. ఉచ్చుల్లో పడకుండా నన్ను తప్పించయ్యా. ఎంతమంది ఎన్ని రకాల ఉచ్చుల్లో పడిపోతున్నారండి, వాళ్ళ సమస్యల్లో పడిపోతున్నారు. మాట వరుసగా ఐ లవ్ యూ అన్నాను, అంతే నా ప్రాణం తీసేస్తున్నాడు. ఎవడనమన్నాడు? నమ్మి ఇచ్చాను 30 లక్షలు, అడ్రస్ లేకుండా పోయాడు. నమ్మాను వాళ్ళ మాటలు, వాళ్ళు ఇలా చేశారు నాకు. ఎంతమంది మోసపోతున్నారు? ఉచ్చులు ఆశ పెట్టి ఎర్రబెట్టి సాతాను ఇవాళ మనుషుల విశ్వాసాన్ని పోగొడుతుంది. భక్తులు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదండి. ఎందుకంటే అది నీ భక్తి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. లోక పద్ధతులను విశ్వాసులు ఉపయోగించొద్దు. మంచిగా కనబడింది అయినప్పటికీ సరే, ఇతరులు నీ మేలుగోరు చెప్తుంది అయినప్పటికీ సరే, అది అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎక్కడంటే దేవుని ముఖమును ఎత్తుకో. ప్రభా ఏం చేయమంటావు? ఇది నాకు పొంచున్న మార్గమా, నన్ను ఆశీర్వదించే మార్గమా, నన్ను పాడు చేసే మార్గమా? ప్రతి నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు, ముఖ్యంగా వివాహాల విషయాల్లో, గృహాలు కట్టుకునే విషయాల్లో, బిడ్డల కెరియర్ చూస్ చేసుకునే విషయాల్లో, మీ ప్రయాణాల విషయాల్లో, నీ సన్నిధి నాతో రానియడలో నన్ను తీసుకొని పోవద్దు. దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు దేవుని కంచె కాపుదల మనకుంటుంది. ఉచ్చుల్లో పడనివ్వకయ్యా, చిక్కుల్లో పడనివ్వకయ్యా. నీ చిత్తము వెతుకుతూ నీ మార్గములో నేను నడవాలని ఆశపడుతున్నాను అనే ప్రార్థన దావీదు యొక్క హృదయాన్ని చూపిస్తుంది. చివరిగా 13-14 వచనముల్లో, సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి. నిబ్బరం అంటే నో సెకండ్ థాట్ అనమాట, నో సెకండ్ చాయిస్. ఇది కాకపోతే అది అని ఉంటుంది మనకి అన్నిటిలో. కానీ దేవుని విషయంలో దేవుని కాకపోతే ఇంకొకటి, ప్రభు కాకపోతే ఇంకొకటి అనేది లేదుగా. ప్రభువే సమస్తం. నిబ్బరము కలిగి కనిపెట్టుకో, కనిపెట్టుకో, కనిపెట్టుకో. మనందరం కనిపెట్టాలండి. దేనికోసం కనిపెట్టాలి? ప్రభు రాకడా అతి సమీపంగా ఉంది. ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో, మేఘారుడై నేను రానే ఉన్నానని చెప్పిన ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వల్ల మీరు మందముగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు అది మీ మీదకు రాకుండానట్లుగా మీ విషయమే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ ధ్యాసలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఒకటే ఆశ, ఒకటే ధ్యాస. ఏంటంటే, ఇది నా దేవునికి ఇష్టమేనా? ఇదిలో ప్రభు ఉన్నాడా? ఇది ప్రభు మార్గమేనా? ఇది ప్రభు చిత్తమేనా? ఇది ప్రభు ఉద్దేశమేనా అని మనం పరిశీలించుకుంటూ ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో సురక్షితంగా ఉంటాం. అంతేకాదు, ప్రభు ఇచ్చే మెప్పును పొందినట్లు సజీవుల దేశంలో మరణము లేని, చీకటి లేని, ఆకలి దప్పకలు లేని ఆ పరలోక రాజ్యములో యుగయుగములు తరతరములు ఆయనతో పాటు జీవించబోతున్నాం. యేసుక్రీస్తు సెలవులో తన రక్తాన్ని చిందించింది ఈ లోకంలో మన గాయాలు మానపడానికి, మన రోగ శ్రమల నుంచి మనల్ని విడిపించడానికి, మన స్వస్థతలు కలుగు చేయడానికి, మనల్ని దీవించడానికి మాత్రమే కాదు. ఆయన తన రక్తాన్ని చిందించి మరణము, పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని మింగేసి క్రీస్తు రక్తములో కడగబడిన వాడు నిరంతరము ఆయన రాజ్యంలో ఉండినట్లుగా శాశ్వతమైన జీవితాన్ని నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేచును. నేను వస్తాను మిమ్మల్ని, నేనుండే స్థలములో మీకు నేను నివాస. ఎక్కడో దేవుడు స్పెషల్గా హెవెన్లో ఉండి నేను ఎక్కడో పడేసేవాడు కాదు. ఎక్కడ పెట్టుకుంటాడంటే ఆయన
నీ పక్కనే ఉంటాడంట, నీ ఎదురుగుండానే ఉంటాడు, నీతోటే ఉండే దేశంలో ఆ పరలోక రాజ్యములో మనం ఉండాలని దేవుడు ఆశించే ఈ సులభ యాగాన్ని చేశారండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడి వచ్చిన మేము పాడుటకు, కంఠస్వరమెత్తి ప్రార్థించుటకు, నీ దివ్య వాక్యమును ధ్యానించుటకు, నీ ముఖమును వెతుకుటకు, నీ ప్రసన్నతను కోరుటకు, జీవితకాలం అంతా నీ ఆలయములో ఉండి నీ వాక్యమును ధ్యానించే భాగ్యము పొందుటకు సహాయము చేయి నాయన. నీకు దూరమైన వారిని ఈ సమయంలో దర్శించు తండ్రి. నీ వెతుకుతున్న వారిని కనుగొని నీ కౌగిల్లో చేర్చుకో అయ్యా. నిన్ను బాధ పెట్టిన వారిని దండించగా క్షమించే దేవుడుగా ఉన్నావు కనుక ఆయన నీ కృప కొరకు వేడుకొనుటకు మాకు సహాయం ఇచ్చి, పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని, శాపమును కొట్టివేసి మా కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరిచావు. ఈ రొట్టె ద్రాక్షరసములో పాలు పంపులు పొందుతున్నప్పుడు నన్నెంతగా నీవు ప్రేమించావన్నది గుర్తు చేసుకుని, నా స్థానంలో నా కొరకు సిలువ వేయబడి నా శిక్షను భరించి నాకు క్షమాభిక్ష పెట్టినందుకు, నిన్ను స్తుతించుటకు, నీ ప్రేమను ధ్యానించుటకు, ఆ ప్రేమను ఎరగని వారికి అది ప్రకటించుటకు సహాయం చేయి. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికేదా, పవిత్రాత్మ నీకే వందనా. నిత్యమునే నీతో నడిచేదా.